హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈ రోజు మనం ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ ఏదైతే 2023కి సంబంధించి రీసెంట్గా యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ రిలీజ్ చేశారో దాని గురించి కీ హైలైట్స్ డిస్కస్ చేద్దాం. చాప్టర్ వైజ్ మనకి 2 వాల్యూమ్స్లో దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో సెకండ్ వాల్యూమ్ ఏదైతే ఉంటుందో అదన్నీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి చాప్టర్ వైజ్ సమ్మరీస్ అనేది ఒక లాంగ్ వీడియో ఇంకోసారి చేస్తాను. బట్ ఈరోజు ఓవరాల్ సమ్మరీ అండ్ మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది కవర్ చేస్తూ ఈ వీడియో చూద్దాం. రైట్. సో ఫస్ట్ ఇక్కడ మనం హైలైట్స్ ఏం చూస్తాం ఈరోజు అంటే వైర్ న్యూస్, దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ ఏంటి, అలానే అసలు డేటాని ఎలా కంపైల్ చేస్తారు ఈ ఫారెస్ట్ సర్వేకి సంబంధించి, కీ హైలైట్స్ ఏంటి, అబ్జర్వేషన్స్ ఏంటి, అలానే ఎన్వైర్న్మెంట్ మీద ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది, ఫారెస్ట్ అనేది ఇంక్రీజ్ అయ్యాయా డిక్రీజ్ అయ్యాయో, వాటి వల్ల మనకు వచ్చే ఇంపాక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో ఇది సిలబస్ మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్వైర్న్మెంట్ జిఎస్ పేపర్ 3లో ఇంపార్టెంట్ టాపిక్. సో మరి ఇప్పుడు రీసెంట్గా దీన్ని ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అయిన భూపేంద్ర యాదవ్ గారు రీసెంట్గా ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది 2023 ఇయర్కి చేసిన అసెస్మెంట్ అనమాట. అంటే మన ఇండియన్ కంట్రీలో ఫారెస్ట్ అనేవి ఎలా ఉన్నాయి, సో ఇంక్రీజ్ అవుతున్నాయా ఫారెస్ట్ కవర్ అనేది, ట్రీ కవర్ అనేది డిక్రీజ్ అవుతుందా, ఏ స్టేట్స్లో ట్రీ కవర్ ఫారెస్ట్ కవర్ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువగా ఉంది పెర్ఫార్మెన్స్ అనేది, మన జాగ్రఫికల్ ఏరియాలో మన ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్ అని ఎంత ఉంది, ఇవన్నీ అసెస్మెంటే స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ అనమాట. దాని గురించి చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూస్తే మనకి ఇక్కడ ఈ మెయిన్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ అనేది ఒక పీరియాడికల్ సైంటిఫిక్ అసెస్మెంట్ అనమాట. పీరియాడికల్ సైంటిఫిక్ అసెస్మెంట్. ఓకే, సో పీరియాడికల్ సైంటిఫిక్ అసెస్మెంట్ అంటే ఒక టైం పీరియడ్ని బట్టి మనం ఈ అసెస్మెంట్ అనేది చేస్తుంటాం ఇన్ జనరల్ అనమాట. సో ఎన్ని ఇయర్స్కి ఒకసారి చేస్తాం, బై ఎన్ని ఇయర్ అంటే ఏంటి, 2 yearsకి వన్స్ చేస్తారనమాట ఈ రిపోర్ట్ అనేది. అంటే ఎవ్రీ 2 yearsకి ఒకసారి. అంటే ఇది ఇంతకుముందు మనకి 2021కి సంబంధించిన రిపోర్ట్ అనేది 2022లో రిలీజ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత వచ్చిన రిపోర్ట్. మరి ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేసాం మనం, 1987 నుంచి ఇలా కంపైల్ చేయడం స్టార్ట్ చేసాం. మరి ఇది ఎన్నో రిపోర్ట్, అప్పటి నుంచి వస్తున్న 18th రిపోర్ట్ ఇది అనమాట. 18th రిపోర్ట్ అనేది 2023కి సంబంధించిన రిపోర్ట్ ఇప్పుడు రిలీజ్ అయింది. మరి దీన్ని ఎవరు కంపైల్ చేస్తారు, జనరల్గా ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్. సో వీళ్ళు డెహ్రాడూన్ బేస్డ్ ఇన్స్టిట్యూషన్ అనమాట. వీళ్ళు ఎవ్రీ 2 yearsకి ఒకసారి ఇట్లా సర్వే చేసి ఆ రిపోర్ట్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఇది బ్యాక్ డ్రాప్ అనమాట. రైట్. దెన్ సో అసలు డేటా అనే దాన్ని ఎలా కంప్యూట్ చేస్తారని తెలుసుకుందాం. సో ఫారెస్ట్ మొత్తాన్ని కూడా మనకి మెయిన్ కొన్ని కేటగిరీస్గా డివైడ్ చేస్తారు. దాన్ని ఎలా అంటే కానోపీ కవర్ని బట్టి. కానోపీ అంటే ఏంటి, ఎంత డెన్సిటీలో మనకి పాపులేషన్ ఆఫ్ ద ట్రీస్ అనేది ఉంటుందో దాన్ని కానోపీ అని అంటాం. సో దీన్ని బట్టి జనరల్గా కేటగిరీస్ ఏంటి అంటే వెరీ డెన్స్ ఫారెస్ట్ అనమాట. సో వెరీ డెన్స్ ఫారెస్ట్ అంటే ఏంటి, మనకి దట్టంగా ఉండాలి. దానికి కానోపీ అనేది ఎంత ఉండాలి, గ్రేటర్ దాన్ 70% కానోపీ ఉంటే కనుక వెరీ డెన్స్ ఫారెస్ట్ అంటాం. రైట్. 70% కంటే ఎక్కువ. దెన్ మోడరేట్లీ డెన్స్. మోడరేట్లీ డెన్స్ అనేది మోడరేట్లీ డెన్స్ ఫారెస్ట్ అని అంటాం. దీని కానోపీ అనేది జనరల్గా 40 to 70 మధ్యలో ఉంటుంది కానోపీ అనేది. రైట్. 40 to 70% ఆఫ్ కానోపీ. దెన్ ఓపెన్ ఫారెస్ట్ అనేవి కూడా మనకి థర్డ్ కేటగిరీ అనమాట. సో ఓపెన్ ఫారెస్ట్ అనేవి మనకి 10 to 40% మధ్యలో ఉంటుంది కానోపీ రేషియో. సో దాన్ని మనం ఓపెన్ ఫారెస్ట్ అంటాం. ఇవి కాకుండా లెస్ దాన్ 10 ఉంటే కనుక వాటిని మనం స్క్రబ్స్ అంటాం అనమాట. స్క్రబ్స్. రైట్. సో ఇలా మనకి డిఫరెంట్ కేటగిరీస్ అనేవి ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్లో కేటగరైజ్ చేయడం జరిగింది ఫారెస్ట్ అనేవి. మరి ఇక్కడ మెయిన్గా మనం చూస్తుంటే ఎప్పుడు కూడా ఆ ఫారెస్ట్ అనే పెరుగుదల కానీ తగ్గుదల అనేది కానీ, ఫారెస్ట్ కవర్, ట్రీ కవర్ ఇలాంటి టర్మ్స్ అనేవి వినిపిస్తూ ఉంటాయి. మరి ఫారెస్ట్ కవర్ అంటే ఏంటి అంటే మనకి మినిమం 1 hectare ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఆ హెక్టేర్ ఆఫ్ ల్యాండ్లో 10% కంటే ఎక్కువ కానోపీ ఉన్న ఏదైతే వెజిటేషన్ కవర్ ఉంటుందో దాన్ని మనం ఫారెస్ట్ కవర్గా కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఫారెస్ట్ కవర్ అంటే an ఏరియా మోర్ దెన్ 1 hectare, ఎక్స్టెంట్ వైజ్ 1 hectare కంటే ఉండాలి. అండ్ ట్రీ కానోపీ డెన్సిటీ ఎంత ఉండాలి, 10% కంటే ఎబో. అంటే 10% కంటే ఎబో ఏంటి ఇది. రైట్. జనరల్గా అంటే మనకి ఐదర్ వెరీ డెన్స్ కానీ మోడరేట్లీ డెన్స్ కానీ ఓపెన్ ఫారెస్ట్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం ఫారెస్ట్ కవర్గా కన్సిడర్ చేస్తాం. ఆ ఫారెస్ట్ కవర్ అయి ఉండాలి అంటే 2 కండిషన్స్ ఏంటి, మినిమం 1 hectare ఆఫ్ ఏరియా అయినా ఉండాలి. సెకండ్ కండిషన్ canopy అనేది greater than 10% మినిమం ఉండాలి. రైట్. దెన్ ట్రీ కవర్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ట్రీ కవర్కి ఫారెస్ట్ కవర్కి బేసిక్ డిఫరెన్స్ ఏంటి అంటే మనకి ఫారెస్ట్ కవర్ అంటే ఏంటి, ఎక్కడైతే ఫారెస్ట్ అనేది రిజిస్టర్డ్ అయిందో గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం అక్కడ ఉన్న వాటిని మెషర్ చేస్తారు. ట్రీ కవర్ అంటే ఏంటి,
ఒకవేళ అది అన్రిజిస్టర్డ్ ఫారెస్ట్ ల్యాండ్ అయినప్పటికీ, అంటే గవర్నమెంట్ రికార్డ్స్లో ఫారెస్ట్ ల్యాండ్ కాకపోయినా కూడా ఎక్కడైతే ట్రీస్ ఉంటాయో మనకి ఐసోలేటెడ్ ప్యాచెస్లో అక్కడక్కడ ట్రీస్ ఉంటాయి కదా, అలాంటి వాటి అన్నిటిని ఇంక్లూడ్ చేస్తాం, దాన్నే ట్రీ కవర్ అంటారు. సో ఇక్కడ ఒకసారి చూడండి, ట్రీ ప్యాచెస్ అవుట్ సైడ్ రికార్డెడ్ ఫారెస్ట్, అంటే గవర్నమెంట్ రికార్డ్స్లో కాకుండా బయట ఉండే ట్రీస్ ఏవైతే ఉంటాయో ఎక్స్క్లూజివ్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ అండ్ లెస్ దాన్ 1 మినిమం మ్యాపబుల్ ఏరియా ఆఫ్ 1 హెక్టర్. అంటే ఇప్పుడు మనం ఏమనుకున్న ఫారెస్ట్ కవర్ అంటే మినిమం 1 హెక్టర్ ఉండాలి, ఆ 1 హెక్టర్తో పాటు మినిమం 10% కానోపీ ఉండాలి అనుకున్నాం. కానీ మినిమం 1 హెక్టర్ లోపు, 1 హెక్టర్ అంటే జనరల్గా 2.5 ఎకర్స్ మనకి, అంతకంటే తక్కువ 1 హెక్టర్ లోపు ఉన్న దాంట్లో కూడా ట్రీస్ ఉండొచ్చు కదా, వెజిటేషన్ ఉండొచ్చు కదా. మరి అలాంటి వాటిని మనం గవర్నమెంట్ రికార్డ్స్లోకి ఇంక్లూడ్ చేయట్లేదు కదా ఫారెస్ట్ అని చెప్పి, అలాంటి వాటిని మెన్షన్ చేసేదే ట్రీ కవర్ అనమాట. అందుకని ఆల్ ఫారెస్ట్ కవర్స్ అనేవి ట్రీ కవర్స్ అవుతాయి, కానీ అన్ని ట్రీ కవర్స్ ఫారెస్ట్ కవర్స్ అవ్వవు, రైట్? సో ఈ డిఫరెన్సియేషన్ గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ అసలు కీ హైలైట్స్ ఏంటి ఈ రిపోర్ట్కి సంబంధించి. సో ఇక్కడ డేటా అనేది కూడా ఉంది, అందుకని మీకు PDF ఫార్మాట్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో చూడండి, ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్ గురించి ఈ పర్టికులర్ సర్వే ఏం చెప్తోంది అని అంటే, టోటల్ ఎంత ఉంది మనకి స్క్వేర్ కిలోమీటర్స్ వైజ్ చూస్తే 8,27,357 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్గా ఉంది. పర్సంటేజ్ వైజ్ చూస్తే కనుక 25.17% ఆఫ్ జాగ్రఫికల్ ఏరియా, అంటే లాస్ట్ టైం 24% పోలిస్తే ఇప్పుడు మన ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్ అనేది పెరిగింది, అది గుడ్ సైన్. దెన్ ఫారెస్ట్ కవర్ ఒక్కటే చూస్తే కనుక 7,15,343 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ ఉంది. అది ట్రాన్స్లేట్ చేస్తే కనుక 21.76% ఆఫ్ జాగ్రఫికల్ ఏరియా. దెన్ ట్రీ కవర్ ఎంత 1,12,014 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. ఇది జాగ్రఫికల్గా చూస్తే 3.41. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 25.17 పర్సెంటేజ్ ఆఫ్ జాగ్రఫికల్ ఏరియా వస్తుంది, రైట్? సో మనం మరి ఫారెస్ట్ పాలసీస్ అనేవి చదువుతుంటాం కదా, 1952లో వచ్చింది, 1988లో వచ్చింది మెయిన్గా ఫారెస్ట్ పాలసీ 1988. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫారెస్ట్ పాలసీ, ఎందుకంటే అప్పటి వరకు మనం ఓన్లీ ఎన్వైర్న్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఎకనామిక్ డెవలప్మెంట్ మీద కూడా ఫోకస్ చేసాం. బట్ ఈ ఫారెస్ట్ పాలసీ నుంచి ఏం చేస్తాం, కన్జర్వేషన్ మీద కూడా దృష్టి పెట్టడం స్టార్ట్ చేస్తాం. దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, మన జాగ్రఫికల్ ఏరియాలో 33% జాగ్రఫికల్ ఏరియా అనేది ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్తో ఉండాలి అని ఫస్ట్ టైం మనం టార్గెట్ అవుట్లైన్ చేసింది ఈ పర్టికులర్ పాలసీలో అనమాట, ఫారెస్ట్ పాలసీలో. సో అందుకని మనం అప్పటి నుంచి కూడా 33% టార్గెట్ని అచీవ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాం. బట్ ఇప్పుడు మనం ఎంత అచీవ్ చేయగలిగామంటే ఓన్లీ 25%, అంటే ఆల్మోస్ట్గా 8% అనేది ఇంకా తక్కువగానే ఉన్నాం, రైట్? దెన్ మరి ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ అనేది లాస్ట్ సర్వేతో పోలిస్తే ఎంత ఇంక్రీజ్ అయిందని ఒకసారి చూస్తే కనుక 1445 స్క్వేర్ కిలోమీటర్స్, అంటే 1445 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది లాస్ట్ 2021లో కండక్ట్ చేసిన సర్వే 22లో వచ్చింది అనుకున్నాం కదా, దాంతో పోలిస్తే ఇంత ఇంక్రీజ్ అనేది ఇప్పటికీ ఫారెస్ట్ కవర్లో ట్రీ కవర్లో కనిపిస్తుంది. మరి ఫారెస్ట్ కవర్ ఎంత ఇంక్రీజ్ అయినా ఒక్కటే చూస్తే కనుక 156 స్క్వేర్ కిలోమీటర్స్, ట్రీ కవర్ అనేది 1289 స్క్వేర్ కిలోమీటర్స్ ఇంక్రీజ్ అయింది. ఓవరాల్గా చూస్తే 1445 స్క్వేర్ కిలోమీటర్స్ అయింది. సో ఇలాంటివి రేపు అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్స్ ఉంటుంది. న్యూమరిక్స్ కూడా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. దెన్ టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్. సో ఫారెస్ట్ కవర్ ట్రీ కవర్ ఓవరాల్గా చూస్తే ఏ స్టేట్స్లో ఎక్కువగా మనకి రికార్డ్ అనేది ఇంక్రీజ్ అయింది అని చూస్తే కనుక ఛత్తీస్గఢ్. సో ఫస్ట్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ రెండు కలిపితే ఛత్తీస్గఢ్ 684 స్క్వేర్ కిలోమీటర్స్, ఉత్తరప్రదేశ్ అండ్ ఒడిస్సాలో 559 స్క్వేర్ కిలోమీటర్స్ రికార్డ్ అయింది. అలానే రాజస్థాన్లో చూస్తే 394 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది రిజిస్టర్ అయింది. దెన్ మనకి ఫారెస్ట్ కవర్ ఒక్కటే చూస్తే కనుక అలోన్ చూస్తే కనుక మిజోరాం 242 స్క్వేర్ కిలోమీటర్స్, గుజరాత్ 180, ఒడిస్సా 152 స్క్వేర్ కిలోమీటర్స్. సో ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ కలిపితే ఫస్ట్ ఛత్తీస్గఢ్, యూపీ, ఒడిస్సా అండ్ రాజస్థాన్. బట్ ఫారెస్ట్ కవర్ ఒక్కటే చూస్తే మిజోరాం, గుజరాత్ అండ్ ఒడిస్సా, రైట్? సో ఇలా చూసుకోవాలి. దెన్ స్టేట్ వైజ్ ఏంటి మనం చూస్తే కనుక టోటల్ ఏరియా, మనకి టోటల్ ఏరియా జాగ్రఫికల్ ఏరియాలో ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఎక్కువ ఎక్కడ ఉంది అని అంటే మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్లో మనకి ఫారెస్ట్ ఎక్కువ కదా. సో చూస్తే ఇక్కడ 85,724 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ఏరియా అనేది టోటల్ ఏరియాతో జాగ్రఫికల్ ఏరియాలో చూస్తే కనుక ఫారెస్ట్ కవర్ ఆర్ ట్రీ కవర్తో కలిగి ఉంది. తర్వాత అరుణాచల్ ప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. సో ఈ స్టేట్స్ అనేవి మీరు MAM అని గుర్తుపెట్టుకోవచ్చు, బట్ మధ్యప్రదేశ్ అనేది ఫస్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఇవి, ఖచ్చితంగా ఎగ్జామినేషన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. దెన్ హైయెస్ట్ ఫారెస్ట్ కవర్ అనేది జాగ్రఫికల్ ఏరియా వైజ్ చూస్తే, రైట్? ఇక్కడ స్టేట్ వైజ్ చూస్తే అంటే స్టేట్ వైజ్ మొత్తం కంపేర్ చేస్తే, కానీ ఇక్కడ మన జాగ్రఫికల్ ఏరియాలో ఫారెస్ట్ కవర్ ఎక్కువ ఎక్కడ ఉంది అని చూస్తే కనుక లక్షద్వీప్లో 91.3%, మిజోరాంలో 85% అండ్ అండమాన్ అండ్ నికోబార్లో 81%. సో ఇవి మనకి నెక్స్ట్ స్టేట్స్ అనమాట జాగ్రఫికల్ ఏరియా వైజ్ చూస్తే.
దెన్ సిగ్నిఫికెన్స్ ఏంటి, అసలు ఎన్వైర్న్మెంట్కి ఇప్పుడు మనకి ఇంక్రీజ్ అవ్వడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటని చూస్తే మ్యాంగ్రోవ్ కవర్ అనేది ఆల్మోస్ట్గా 4,992 స్క్వేర్ కిలోమీటర్స్ పెరిగింది. మ్యాంగ్రోవ్స్ అంటే ఏంటి, మనకి లిటోరల్ అండ్ స్వాంప్ వెజిటేషన్స్ అంటాం. అంటే ఎక్కడైతే మనకి టెరెస్ట్రియల్ అండ్ ఎక్వాటిక్ ఎకోసిస్టమ్స్ రెండు కలుస్తాయో, ఓకే, టెరెస్ట్రియల్ అండ్ ఎక్వాటిక్ కలుస్తాయో వాటిని మనం ఎకోటోన్స్ అంటాం. అంటే రెండు డిఫరెంట్ ఎకోసిస్టమ్స్ కలిసే జోన్ ఏమంటాం, ఎకోటోన్ అంటాం. అలాంటి ఒక ఎకోటోన్కి ఎగ్జాంపుల్ ఏంటి, మ్యాంగ్రోవ్స్. మర అడవులు అంటాం కదా మ్యాంగ్రోవ్స్. మరి మ్యాంగ్రోవ్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ మనకి, ఎందుకు అంటే కార్బన్ సిక్వెస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, హ్యాబిటాట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని కోస్టల్ షెల్టర్స్ అని కూడా అంటారు. ఎందుకంటే సునామీ సైక్లోన్స్ వచ్చినప్పుడు మనకి కోస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇవి చాలా హెల్ప్ చేస్తాయి. సో మనకి జనరల్గా మ్యాంగ్రోవ్ కవర్ చూస్తే కనుక హైయెస్ట్ మ్యాంగ్రోవ్ కవర్ అనేది ఏషియాలో ఉంది. దాని తర్వాత ఆఫ్రికా, తర్వాత మనకి సౌత్ అమెరికా, ఇలా కొన్ని కాంటినెంట్స్లో ఉన్నాయి. హైయెస్ట్ ఏషియాలో ఉంది. మరి ఏషియాలో ఎక్కువ ఎక్కడ ఉంది అని అంటే కనుక కంట్రీస్ వైజ్ చూస్తే ఇండోనేషియా దగ్గర మనకి చాలా ఎక్కువగా మ్యాంగ్రోవ్ కవర్ అనేది ఉంది. దాని తర్వాత బ్రెజిల్ కానీ నైజీరియా కానీ ఇలా డిఫరెంట్ కంట్రీస్లో మనకి హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ మ్యాంగ్రోవ్ కవర్ అనేది ఉంది. మరి లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ డెల్టా ఎక్కడుంది అంటే ఇండియా బంగ్లాదేశ్లో కలిపి సుందర్బన్ డెల్టా, మనకి అక్కడ రాయల్ బెంగాల్ టైగర్ అనేది ఉంటుంది కదా, సో అది చాలా చాలా ఇంపార్టెంట్, లార్జెస్ట్ డెల్టా కూడా మ్యాంగ్రోవ్స్కి సంబంధించి. తర్వాత బ్యాంబూ ఏరియా అనేది ఎక్కడ ఉంది అని చూస్తే కనుక ఆల్మోస్ట్ మనకి నార్త్ ఈస్టర్న్ రీజన్స్లో ఎక్కువ ఉంటుంది. అండ్ అక్కడ ఇంక్రీజ్ ఎంత ఉంది, 5,227 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది ఉంది. టోటల్గా బ్యాంబూ ఉన్న ఏరియా ఇది ఇంక్రీజ్ అనమాట. టోటల్ ఏరియా ఎంత 1,54,670 స్క్వేర్ కిలోమీటర్స్. సో బ్యాంబూ అనగానే మనకు గుర్తు రావాల్సిన స్పీసెస్ ఏంటి, రెడ్ పాండా, రైట్. సో రెడ్ పాండా అనేది బ్యాంబూ ఈటర్ అనమాట, రైట్. సో దెన్ నెక్స్ట్ గ్రోయింగ్ స్టాక్ అంటే ఏంటి, అసలు ఒక పర్టికులర్ ఫారెస్ట్లో టోటల్ వెయిట్ ఆర్ టోటల్ వాల్యూమ్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్ ట్రీస్ ఎంతైతే ఉందో దాన్ని మనం గ్రోయింగ్ స్టాక్ అంటాం. సో అది ఎంత ఉంది, ఆల్మోస్ట్గా 2.262 మిలియన్ క్యూబిక్ మీటర్స్గా ఇంక్రీజ్ అయింది. అంటే ఇది కూడా గుడ్ సైన్. దెన్ పొటెన్షియల్ యాన్యువల్ టింబర్ ప్రొడక్షన్ ఎంత ఉంది మనకి, 91.51 మిలియన్ క్యూబిక్ మీటర్స్ అనేది ఉంది. సో ఇప్పటివరకు మనం చూసిందంతా కూడా ఎంత పర్సెంటేజ్ స్క్వేర్ కిలోమీటర్కి ఇంక్రీజ్ అయింది డిక్రీజ్ అయిందని చూసాం. కానీ ఇక్కడ ఈ ప్రొడక్షన్ గ్రోయింగ్ స్టాక్ కానీ యాన్యువల్ టింబర్ అనేది కూడా మనకి మిలియన్ క్యూబిక్ మీటర్స్లో కౌంట్ చేస్తారు. సో ఈ నెంబర్స్ కూడా చూసుకోండి. దెన్ నెక్స్ట్ కార్బన్ స్టాక్ అండ్ సిక్వెస్ట్రేషన్. అసలు ఫారెస్ట్ అనేవి గుడ్ కార్బన్ సింక్స్, అంటే కార్బన్ అట్మాస్ఫియరిక్ కార్బన్ నుంచి క్యాప్చర్ చేసి దాన్ని రూట్స్లో స్టోర్ చేస్తాయి. అలా కార్బన్ మనకి గ్లోబల్ వార్మింగ్ కానీ కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. మరి కార్బన్ స్టాక్ అండ్ సిక్వెస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మరి అది ఎన్వైర్మెంటల్లీ బెనిఫిటబుల్గా ఉందా లేదా చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే కార్బన్ స్టాక్ ఎంత ఉంది ఫారెస్ట్లో అంటే 7,285.5 మిలియన్ క్యూబిక్ టన్స్ అనేది ఉంది, మిలియన్ టన్స్ అనేది ఉంది. సో ఇంక్రీజ్ ఎంత ఉంది, ఆల్మోస్ట్ లాస్ట్ సర్వేతో పోలిస్తే 81.5 మిలియన్ టన్స్ ఇంక్రీజ్ ఉంది. అంటే కార్బన్ ఎక్కువ క్యాప్చర్ చేసాయి ఫారెస్ట్ లాస్ట్ టైంతో పోలిస్తే. మరి ఎన్డీసీ అంటే ఏంటి, నేషనల్లీ డిటర్మైన్ కాంట్రిబ్యూషన్స్. సో మనం క్లైమేట్ చేంజ్ ఎస్పెషల్లీ ప్యారిస్ అగ్రిమెంట్లో 1.5 డిగ్రీ నుంచి 2 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ రైజ్ని ఆపడానికి కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం. ప్రతి కంట్రీ కూడా వాలంటరీగా కొన్ని టార్గెట్స్ని పెట్టుకుంది. వాటిని మనం ఐఎన్డీసీస్ అంటాం, ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్ కాంట్రిబ్యూషన్స్. వాటిలో భాగంగా మనం కార్బన్ ఎమిషన్స్ని తగ్గిస్తామని కూడా మనం ప్లెడ్జ్ చేసుకున్నాం మనకి మనం, రైట్. ఆ ప్లెడ్జ్లో మనం ఎంత టార్గెట్ని రీచ్ అవుతున్నాము ఇప్పుడు అని అంటే 30.43 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ ఈక్వలెంట్ అనే దాన్ని రీచ్ అవుతున్నాం. ఈ గోల్ ఎంత పెట్టుకున్నాం ఎస్టీజీలో కానీ ఐఎన్డీసీస్లో కానీ మనం అంటే 2.29 బిలియన్ టన్స్ అనేది పెట్టుకున్నాం అనమాట. అంటే ఇంకొక అడిషనల్ గోల్ ఇంత ఉంది, అది కాకుండా ఆల్మోస్ట్ 30.43 బిలియన్ టన్స్ అనేది మనం రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. దెన్ స్టేట్స్ ఏంటి, అసలు ఫారెస్ట్ కవర్ ఎక్కువ ఉన్న స్టేట్స్ ఏంటి అంటే మనం ఇందాక చూసినట్టు నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1988లో గోల్ ఏంటి, 33% ఆఫ్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ అనేది ఫారెస్ట్ కవర్తో ట్రీ కవర్తో నిండి ఉండాలి అని. దాంట్లో మన ఎన్ని స్టేట్స్ ఈ దిశగా అడుగులు వేస్తున్నాయంటే 19 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కలిపి మనకు మోర్ దాన్ 33% ఆఫ్ జాగ్రఫికల్ ఏరియా అనేది ఫారెస్ట్ కవర్లో ఉంది, రైట్. దెన్ 8 స్టేట్స్కి ఆల్మోస్ట్ 75% ఆఫ్ ఫారెస్ట్ కవర్ ఉంది. కానీ ఇక్కడ మనకి ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్ రెండు కలిపి జాగ్రఫికల్ ఏరియాలో మనకి 33% ఉండాలి. ఇప్పుడు ఎంత ఉంది, 25% అరౌండ్ ఉంది మనకి, రైట్. ఇది గుర్తుపెట్టుకోండి. దెన్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఏంటి, సో మన ఫారెస్ట్ ఫైర్స్ అనేవి ఏమవుతాయి, న్యాచురల్ రీజన్స్ వల్ల కానీ మ్యాన్మేడ్ రీజన్స్ వల్ల కానీ అనుకోకుండా ఆల్రెడీ దట్టమైన అడవులు మనం ఈ కార్చిచ్చుల వల్ల నష్టపోతున్నాం కదా, అలాంటి వాటిని ఆపడానికి టెక్నాలజీని కూడా యూస్ చేస్తూ రియల్ టైమ్ ఫైర్ అలర్ట్స్ని వాడుతున్నారు, రైట్. సో దాంతోపాటు ఫారెస్ట్ ఫైర్ సర్వీస్ మేనేజ్మెంట్ని కూడా వాడుతున్నారు. సో వీటిలో ఎక్కువగా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన డేటాని యూస్ చేస్తూ మనం ముందుగానే ఒక అంచనా వేసి వాటిని ఆపడానికి కొన్ని మెజర్స్ని తీసుకుంటున్నారు. సో అలా మనం ఆల్రెడీ ఉన్న ఫారెస్ట్ కవర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అది హెల్ప్ అవుతుంది, రైట్. దెన్
సో ఇక్కడ మనకు అబ్జర్వేషన్స్ ఏంటి, సో మనకి పాజిటివ్ చేంజెస్ ఏంటి అంటే మనం రీసెంట్గా తీసుకుంటున్న ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్. సో మనకి ఇంక్రీజ్ అనేది ఎందుకు కనిపిస్తుంది ఫారెస్ట్ కవర్లో కానీ ట్రీ కవర్లో అంటే ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్. సో మనకి ఇంతకు ముందు తెలంగాణలో హరితహారం అనే ప్రోగ్రామ్ ఉండేది, రైట్. సో ఇలా ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి, చెట్లను నాటడం ఇలాంటివి, రైట్. సో దాంట్లో భాగంగా మనం గ్రీన్ ఇండియా మిషన్, నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా మిషన్ అనేది మనం గ్రీన్ ఇండియా మిషన్, సో దీన్ని నేషనల్ మిషన్ ఆర్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాంచ్ చేసిన ఒక మిషన్. 8 మిషన్స్లో ఇది ఒకటి ఎఫారెస్టేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత మనం కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ. కంపా ఫండ్ అంటే ఏంటి, ఎక్కడైనా ఫారెస్ట్ని క్లియర్ చేస్తే ఆ ఫారెస్ట్ యొక్క వాల్యూని మనం కంపెన్సేట్ చేస్తూ మా మనీ ఇస్తే వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆర్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ ఇంకొక చోట దాన్ని రీగ్రో చేయడానికి ట్రై చేస్తారు, దాన్నే కంపా అని అంటాం. సో దీంతో పాటు రీసెంట్ టైమ్స్లో మనం గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అనే దాన్ని కూడా లాంచ్ చేస్తాం. సో కార్బన్ క్రెడిట్స్ అనేవి మనకి క్లైమేట్ చేంజ్లో ఎలా ఉంటాయో అలానే గ్రీన్ క్రెడిట్స్. సో ఎవరైతే ఫారెస్ట్ని ధ్వంసం చేశారో వాళ్ళు ఫారెస్ట్ పెంచే వాళ్ళకి క్రెడిట్స్ ఇచ్చి కొనుక్కుంటారు. సో వీళ్ళకి ఆ మనీ వస్తే మనీ అనేవి మళ్ళీ ఎఫారెస్టేషన్ కానీ ఇలాంటి వాటిని పెంచడానికి హెల్ప్ చేస్తాయి అనమాట గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్. సో ఇలాంటివి దాంతోపాటు రిఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్, మనం నగర్ 1 యోజన ఇలాంటివన్నీ స్టార్ట్ చేస్తాం, రైట్. సో ట్రైబల్ కోఆర్డినేషన్స్తో కూడా మనం ఎక్కువ ఫారెస్ట్ కవర్ పెరిగేలా చేస్తున్నాం. సో మనకి ఎప్పుడైనా కూడా మ్యూచువల్ కో ఎగ్జిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి అబ్జర్వేషన్స్ అన్ని ఈ రిపోర్ట్ నుంచి అర్థమవుతున్నాయి. దాని తర్వాత ఇప్పుడు మనకి ఫారెస్ట్ కవర్ అనేది పెరిగితే వెరీ గుడ్, సస్టైనబుల్లీ మనకి అది డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది. అలానే ఎన్వైర్మెంటల్ ఛాలెంజెస్ లైక్ క్లైమేట్ చేంజ్ కానీ బయోడైవర్సిటీ లాస్ని కానీ వీటన్నిటిని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. బట్ ఒకవేళ ఫారెస్ట్ కవర్ అనేది తగ్గుతూ ఉంది అని అంటే దానివల్ల మనకి నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి, బయోడైవర్సిటీ ఇంపాక్ట్ అవుతుంది, క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ అవుతుంది. డిఫారెస్టేషన్ వల్ల మనకి ఏవైతే ఫారెస్ట్ స్పీసీస్ ఉంటాయో వాటికి హ్యాబిటాట్ లాస్ అవ్వడం వల్ల హ్యాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్ అవుతుంది. ఓవరాల్గా మనకి బయోడైవర్సిటీ అనేది థ్రెటన్ అవుతూ ఉంటుంది, వాటర్ టేబుల్ అనేది లోవర్ అవుతూ ఉంటుంది, సాయిల్ ఎరోషన్ పెరుగుతుంది, దానివల్ల డెసర్టిఫికేషన్ పెరుగుతుంది. సో ఇలా మనకు ఒక సైక్లికల్ ఇంపాక్ట్ అనేది కలుగుతుంది. సో ఫారెస్ట్ కవర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫారెస్ట్ కవర్ని ప్రిజర్వ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా మనం ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్ని ఇంకా ఇంక్రీజ్ చేయాలి. సో ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం ఒకసారి. So consider the following statements regarding Indian State of Forest Survey report. It is an assessment of India's forests every year. It is conducted by Forest Survey of India. మరి వీటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అనేది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ మెయింటైనింగ్ ఎకలాజికల్ బ్యాలెన్స్ అండ్ ఫోస్టరింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్. హైలైట్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ ఇన్ సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా అండ్ సజెస్ట్ మెషర్స్ టు ఓవర్కమ్ దెమ్. సో ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫారెస్ట్ ఏంటి, దాంతోపాటు ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఎకలాజికల్లీ ఎందుకు ఇంపార్టెంట్ ఫారెస్ట్ అనేవి, అలానే ఛాలెంజెస్ ఏంటి, మనం ఎందుకు ఫారెస్ట్ని ప్రాపర్గా అగ్రో ఫారెస్ట్రీ కానీ జాయింట్ సోషల్ ఫారెస్ట్రీ ఇలాంటివి ఎందుకు చేయలేకపోతున్నాం, జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కానీ ఇలాంటివి, అండ్ సజెస్ట్ మెషర్స్ టు ఓవర్కమ్ దెమ్. వీటిని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. దెన్ మరి ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ కీ హైలైట్స్ ఏంటనే డిస్కస్ చేసాం. ఇంకొక కాంప్రహెన్సివ్ వీడియో మీకు కావాలి అనుకుంటే కనుక ఆ వీడియోలో 2nd వాల్యూమ్ ఆఫ్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ ఏదైతే ఉందో చాప్టర్ వైజ్ దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది ఇంకోటి చేస్తాను బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సచ్ ఒపీనియన్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.